ఈరోజు గ్లాస్ బ్యాంగిల్స్ పైన అయితే ఫ్లవర్ ప్యాటర్న్ అయితే రెడీ చేసుకుంటున్నాను. హలో అండి, అందరు నమస్తే, వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? బ్యాంగిల్ స్టిక్ అవ్వడం కోసం అయితే 7000 గ్లూ అయితే మొత్తం అప్లై చేసుకొని ఒక బ్యాంగిల్ తర్వాత ఒక బ్యాంగిల్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ప్యాటర్న్కి మొత్తం 3 గ్లాస్ బ్యాంగిల్స్ అయితే యూస్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే బ్యాంగిల్ మనకు ప్లాస్టిక్ బ్యాంగిల్ ట్రై చేసుకోవాలనుకుంటే మనమైతే 2 కట్ బ్యాంగిల్ అయితే ట్రై చేసుకోవచ్చు. అలాగే ఇంకో బ్యాంగిల్ని కూడా సేమ్ ఇలాగే మొత్తం గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇది మొత్తం డ్రై అవ్వడానికి నైట్ మొత్తం పెడితే కంప్లీట్ డ్రై అయిపోతుంది, లేకపోతే డే మొత్తం పెట్టినా డ్రై అయిపోతుంది. కంప్లీట్గా డ్రై అయిపోయాక దానిపైన గ్లూ అయితే అప్లై చేసుకొని గ్లూ పైన వి షేప్ స్టోన్స్ అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. మీరు హార్ట్ షేప్ అయినా అనుకోవచ్చు. ఈ స్టోన్స్ అయితే ఫ్లవర్ ప్యాటర్న్ కోసం 4 స్టోన్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ వీడియో ఆల్రెడీ నేను నైట్ అప్లోడ్ చేసినా కానీ నా వాయిస్ బ్రేక్ అవ్వడం, అలాగే బేస్ వాయిస్ రావడం, అంటే డబల్ వాయిస్ అయితే వచ్చింది. ఒక సిస్టర్ కామెంట్ చేసినందుకు నేను ఆ వీడియో మొత్తం డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోకండి. అలాగే సిస్టర్ చాలా థ్యాంక్స్, మీరు చెప్పారు కాబట్టి నేను చెక్ చేసుకున్నాను, అది నా మిస్టేకే. ఇంకా బ్యాంగిల్స్కి వచ్చేసేసి అయితే బ్యాంగిల్ మొత్తం ప్యాటర్న్ అంతా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. ఇంకా ఫ్లవర్కి మధ్యలో అయితే గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో అయితే నేను 3mm రౌండ్ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. ఇంకా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఫ్లవర్కి మధ్యలో అయితే చిన్న గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో కూడా 3mm రౌండ్ స్టోన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. అలాగే ఈ వీక్ నుంచి అయితే మన ఛానల్లో అయితే కొత్త వీడియోస్ అయితే వస్తున్నాయండి. ఎలాంటివి అంటే ఇప్పుడు మా ఊర్లో అయితే జాతరలు స్టార్ట్ అవుతున్నాయి. ఎల్లమ్మ, మారమ్మ, జమ్నమ్మ జాతరలు ఉంటాయి కదా, అవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.